చేశాము. 1989లో జరిగిన అగ్రిమెంట్ విత్ అమెరికా టు రిగార్డింగ్ వెనిజువేలా దగ్గర నుంచి ఆయిల్ రిజర్వ్స్ కోసం రిలయన్స్ ఏదో అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఉంది. సో వెనిజువేలా అండ్ రష్యా ఇస్ ద మోస్ట్ ఫ్యాక్టర్ ఫర్ ఆయిల్ ఇన్ ఇండియా. ఇండియాపై ఎటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా. అంటే మనకి ఇరాన్ నుంచి రావడం కాదు, ఆ గల్ఫ్ నుంచి రావడం. వెనిజువేలా నుంచి వచ్చేది కూడా మెడిటేరియన్ సీ నుండి గల్ఫ్ నుండే వస్తుంది కదా. కంట్రోల్ చేయగలుగుతుంది ఇరాన్, అక్కడ వరకు చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఎందుకు చెప్పగలము అని అంటే రెండు. ఒకటేమో ఆ బార్డర్ గుండా ఇరానే ఉంది ఒకటి. రెండు, హౌతీస్, యమన్లో ఉన్నటువంటి హౌతీస్ వీళ్ళు పైరేట్స్ లాగా పనిచేస్తున్నారు. ఏవైతే ఈ కమర్షియల్ షిప్స్ వస్తున్నాయో ఈ కమర్షియల్ షిప్స్ని అటాక్ చేస్తూ ఆ కమర్షియల్ ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా దొంగిలించడం చేయడము, అది వాళ్ళు షియాసే అవ్వడము. సో ఆ కారణం చేత ఈ ఆయిల్ ఏవైతే మూవ్ అవుతుందో అది వెనిజువేలా నుంచి వస్తున్నటువంటి ఆయిల్ కావచ్చు, యుఎస్ఏ నుంచి వస్తున్నటువంటి ఆయిల్ కావచ్చు, లేకపోతే గల్ఫ్ నుంచి వస్తున్నటువంటి ఆయిల్ కావచ్చు. సో మనకి ఓన్లీ రష్యా నుంచి వచ్చే ఆయిల్ మాత్రమే మనం తప్పించుకుంటున్నాం. మిగతా ఆయిల్ ఏదైతే వస్తుందో ఇదంతా కూడా గల్ఫ్ నుండే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ భారతదేశం మీద చూడొచ్చు మనం. సో వాట్ అంటే ఇది ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా యుద్ధం అనేది? ఎందుకంటే చైనా వార్ వెపన్స్ ఇస్తామని చెప్పి విదేశాంగ మంత్రితో మాట్లాడి తెలుస్తోంది. రష్యా ఒకనొక సిచ్యువేషన్లో గతంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఆ మధ్యవర్తిత్వం కుదిర్చి వారి మధ్య అండర్స్టాండింగ్ తీసుకురావడానికి కారణమైంది రష్యా. తను ఎలాగో అమెరికా తన ఖాతాలో వేసుకుంటుంది, అది వేరే విషయం. సో ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడి చేస్తూ ఉంటే వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ చైనా, నార్త్ కొరియా, రష్యా, ఇండియా, పాకిస్తాన్, వీటి స్టాండ్స్ ఏంటి? వీళ్ళ యొక్క ఇనిషియేటివ్ స్టెప్ ఏంటి? నేను ఈ రోజు మార్నింగ్ వచ్చి ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ వచ్చానండి నేను. అందులో ఏమని ఉందనంటే 93% ఆఫ్ ఇరాన్ ఆయిల్ చైనాకు అమ్ముతుంది. 93% ఆఫ్ ఇరాన్ ఆయిల్ అంటే ఎక్కువ ఇరాన్ వల్ల లాభపడ్డ దేశాలు ఏంటంటే చైనా. చైనా తర్వాత బాగా లాభపడ్డది రష్యా. సో ఖచ్చితంగా ఇరాన్కి ఏమన్నా అవుతే ఇరాన్ దేశాన్ని నిజంగానే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంట్రోల్లోకి వస్తే పెద్ద నష్టపోయేది ఆర్థికంగా చైనానే. సో ఆ కారణం చేత ఎక్కడ ఇరాన్ మిస్ అయిపోతానేమోనన్న భయంతో అసలు యుద్ధంలో రావద్దు అనుకున్నటువంటి చైనా బలవంతంగా వస్తుంది. ఎందుకు అనంటే ఎక్కడ ఇరాన్ని మిస్ అయిపోతాను, ఎక్కడ ఇరాన్ని మిస్ అయిపోతే ఎక్కడ నేను ఆయిల్ని మిస్ అయిపోతాను అని చెప్పేసి. రష్యా మాత్రం తనకు సొంతంగా నిల్వలు ఉండడం వల్ల, తనకు సొంతంగా నిల్వలు చేసుకోవడం వల్ల అదే అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కానీ చైనా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆర్థికంగా చైనా ఎక్కువ నష్టపోతుంది కాబట్టి ఇరాన్ మిస్ అవుతాయి. సో ఇప్పుడు చైనా ఎంట్రీ ఇచ్చింది, ఓకే. అటు రష్యా, నార్త్ కొరియా, ఇండియా అండ్ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి? పాకిస్తాన్ ఒక సిచ్యువేషన్ ఇరాన్కి సపోర్ట్ ఇచ్చింది. సో నథింగ్ బట్ ఒక ఇస్లామిక్ దేశంగా ఫుల్ ప్లెడ్జ్డ్గా యాజ్ ఇరాన్గా పాటించేటువంటి దేశాల తర్వాత పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా ఉండిపోతుంది. సో ఇప్పుడు ఇస్లామిక్ దేశం తన సహచర దేశం పూర్తిగా నాశనం అవుతుంటే పాకిస్తాన్ స్టాండ్ ఏంటి? ఫస్ట్ పాకిస్తాన్ తనని కాపాడుకోవాలి. ఫస్ట్ తను వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం తర్వాత ఈ పక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తుంది. మీరు చూస్తే లాస్ట్ 10 days నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తుంది. ఇండియా నుంచి ప్రాబ్లం ఉంది, మధ్యలో శాండ్విచ్ పాకిస్తాన్ అవుతుంది. బలోచిస్తాన్ నుంచి ఇంపాక్ట్ ఉంది, సపరేట్ దేశం కోసం అడుగుతున్నారు. సో 4 దిక్కుల నుంచి శాండ్విచ్ అయింది పాకిస్తాన్. కాబట్టి తన ఎగ్జిస్టెన్స్ తను కాపాడుకోవాలి. కానీ అయినప్పటికీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే ఒక భయంతో ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే ఇరాన్కి సపోర్ట్ చేయదు. అగర్ ఇన్ కేస్ పాకిస్తాన్ కనుక ఇరాన్ సపోర్ట్ చేసింది అనుకోండి, ఇక 4 దిక్కుల నుండి పాకిస్తాన్ ఇక శాండ్విచ్ అయిపోయి ఇక ఫ్యూచర్లో లేవలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే యుఎస్ఏ మాత్రమే. ఆ యుఎస్ఏని ఎలా పొడగొట్టుకుంటుంది? స్ట్రాటజికల్గా పొడగొట్టుకోదు. సో పాకిస్తాన్ ఎప్పటికి కూడా ఇరాన్కి సపోర్ట్ చేసే ప్రసక్తి లేదు. రష్యా నార్త్ కొరియా సైలెంట్ ఉంది. కిమ్ జాంగ్ ఉన్ మనసులో ఏముందో ఎవరికి తెలియదు, ఇప్పటిదాకైతే బయటికి రాలేదని. రష్యా మాత్రము హీ షుడ్ సపోర్ట్. సార్ రష్యా అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎన్నో సందర్భాలలో చైనా ఇరాన్కి ఒక అలీలాగా ఉందన్నమాట. రష్యాకి అలీలాగా ఇరాన్ ఉంది. ఒక మంచి సత్సంబంధాలు ఉన్నాయి 2 దేశాల మధ్య. సో ఈ 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి మంచి సంబంధాలు ఇప్పుడు కాపాడుకోకపోతాం. రేపు పొద్దున ఫ్యూచర్లో ఏమవుతుందనంటే వీళ్ళని హెల్ప్ చేయలేదు. రష్యాకి ఏమైనా ముద్రపడిపోతుందంటే వెనుజువేలాకి హెల్ప్ చేయలేదు రష్యా, ఇరాన్కి సపోర్ట్ చేయలేదు రష్యా. నాకే డౌట్ వచ్చింది ఈరోజు మార్నింగ్. వెనుజువేలాకి హ్యాండ్ ఇచ్చింది రష్యా, ఇరాన్కి హ్యాండ్ ఇచ్చింది రష్యా. ఇండియా ఏమన్నా అంటే రష్యా అంటుంది. మరి మనం కూడా రష్యాతో కంటిన్యూ అవ్వడం మంచి విషయమా అనిపిస్తుంది అనమాట. సో ఇది రేపొద్దున ఏమవుతుందనంటే రష్యా యొక్క క్రెడిబిలిటీని క్వశ్చన్ చేసే పరిస్థితికి వెళ్తామన్నమాట. ఇప్పుడు అప్పుడు మనము ట్రంప్కి అగేన్స్ట్కి వెళ్తాము, అప్పుడు మనం యుఎస్ఏకి అగేన్స్ట్కి వెళ్తాము. రష్యా ఉంది కదా అని చెప్పేసి మన బ్యాక్ యార్డ్లో. ఇప్పుడు రష్యా వెనుజువేలాకి సపోర్ట్ చేయలేదు, రష్యా ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేయలేదు. ఇండియాకి సపోర్ట్ చేయకపోతే ఇండియా ఆలోచించాలి. ఇప్పుడు ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. నువ్వు అవసరం ఉన్నప్పుడు నువ్వు సపోర్ట్ చేయనప్పుడు నువ్వు రష్యాను ఉండే లాభం. సో ఇండియా కూడా తన స్టాండ్ని ఇప్పుడు ఆలోచించుకోవాలి. మరి రష్యా కనుక ఇరాన్ సపోర్ట్ చేయకపోతే రేపు పొద్దున మనకు సపోర్ట్ చేస్తుందా?
ఓన్లీ మాటలు చెప్తుందా, నిజంగా చేతల్లో చూపిస్తుందా? రష్యా మాత్రం మాటలే చెప్పింది, చేతల్లో అయితే ఇరాన్ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ లేదు, ఎక్కడ కూడా కంట్రోల్ చేసే సిచ్యువేషన్ లేదు. ఏకంగా లీడర్ సుప్రీం అలీ ఖమేనీ హతమార్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు టార్గెట్ రీచ్ అయినట్టు అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఖచ్చితంగా అచీవ్ ద టార్గెట్. అంటే అలీ ఖమేనీ అంతమొందించడం ఒకటే వాళ్ళ టార్గెట్ గా ఉందా? ఖచ్చితంగా కాదు, వాళ్ళ టార్గెట్ రెజీమ్ చేంజ్. డొనాల్డ్ ట్రంప్ మల్టిపుల్ టైమ్స్ ఏమని చెప్పాడు అని అంటే రెజీమ్ చేంజ్ రెజీమ్ చేంజ్ రెజీమ్ చేంజ్ అని అన్నాడు. నాకు అర్థం కాని విషయం ఇంకోటి ఏంటంటే, ఎవరండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇరాన్ లో రెజీమ్ చేంజ్ ఆ ప్రజలు కోరుకోవాలి. అందులో ఉన్నటువంటి ప్రజలు మాకు రెజీమ్ చేంజ్ కావాలి, మాకు ఈ గవర్నమెంట్ నచ్చలేదు అంటే అందులో లెక్కుంది. నువ్వు ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ రెజిమ్ చేంజ్ కావాలని కోరుకోవడం అది తప్పు. పబ్లిక్ కూడా రోడ్లకి డిమాండ్ చేసే మధ్యలో యుద్ధం చేస్తున్నారు. ప్రజలు కోరుకోవచ్చు, ప్రజలు రెజిమ్ చేంజ్ అడగొచ్చు. నువ్వు వీళ్ళ కంట్రీ ఇంటర్నల్ మ్యాటర్స్ లో ఎలా వస్తావు, అది మాత్రం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోణంలో చూస్తే ఒక విశ్లేషిస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం వెళ్ళి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంటర్నల్ మ్యాటర్స్ లో మనం తలదూర్చడం, మనం దూర్చినప్పుడు వాళ్ళేందుకు దూర్చడం అనేది ఒక పెద్ద ప్రశ్న అన్నమాట. సో ఇరాన్ ప్రజలు మాత్రం రెజిమ్ చేంజ్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రెజిమ్ చేంజ్ జరగాలి అక్కడ. సో అది మాత్రం రిక్వైర్మెంట్ అయితే ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, రెజ్యూమే చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? యుక్రెయిన్లో రష్యా ఉక్రెయిన్ గొడవ పడుతుంటే యుక్రెయిన్కి వచ్చి యుక్రెయిన్ దగ్గర అక్కడ ఆయిల్ రేర్ ఎర్త్ మినరల్స్ అగ్రిమెంట్ చేసుకున్నాడు, అక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. పాకిస్తాన్ దగ్గరకు వచ్చి 2 పోర్ట్లు ఆక్రమించుకున్నాడు, అక్కడ కూడా ఆక్రమించుకున్నాడు, కొంత పాకిస్తాన్ కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇరాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అంటే కేవలం రెజ్యూమే చేంజ్ ఒకటేనా, ఇంకేదైనా అక్కడ నుంచి ఆశించే అవకాశం ఉందా? యాజ్ లైక్ వెనిజువేలాలో ఆయనే స్వయంగా దగ్గరుండి వెనిజువేలాకు సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ ని వేరే దేశాల్లో పెట్టుబడి పెట్టించడం, అంటే వెనిజువేలాని తన కంట్రోల్ తీసుకొని ఆయన